29వ క్యారమ్ ఫెడరేషన్ కప్ పోటీలను రకీబుల్ హుస్సేన్, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వదినారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. క్రీడల ప్రోత్సాహానికి నెల్లూరు క్లబ్ సామాజిక బాధ్యతతో చేపట్టిన కార్యక్రమం ఎంతో అభినందనీయమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మరికొన్ని భారతీయ ఆటలకు నెల్లూరు క్లబ్ వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎందుకు తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రజాప్రతినిధిగా తాను అంకితభావంతో సహకరిస్తున్నానని, ప్రభుత్వ సహకారాన్ని కూడదీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన క్యారమ్స్ క్రీడాకారులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అఖిల భారత స్థాయిలో తరలివచ్చిన క్రీడాకారులతో పోటీలు ప్రారంభమయ్యాయి. of Nellore district to honor క్లబ్ నిర్వాహకులను కోరుకునేది ఏంటంటే క్లబ్ కాస్త ఈ మధ్య ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది. బాగా బిల్డింగ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. క్యారమ్స్ పోటీలతో పాటు ఇతర క్రీడా పోటీలను కూడా మీరు ప్రోత్సహించాలని, స్థానిక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహకారం ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ, సాధారణంగా కార్యక్రమం మధ్యలో నిలబడటం నాకు లేదు, కానీ ఒక మసీదు ఇనాగరేషన్ కార్యక్రమం ఉంది. 10:30కి వాళ్ళకి చెప్పున్నాం. నేను 9:30 అంటే మీటింగ్ అని ఎక్స్పెక్ట్ చేయాల. ఏదో రిబ్బన్ కట్ చేసి హాయ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ మసీదు 10:30కి పోవాలా. మధ్యలో పోతున్నా, దయచేసి క్షమించమని కోరుతూ మరోసారి ఆ క్లబ్ యాజమాన్యాన్ని, ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు సీమనారాయణ గారిని, క్యారమ్స్ జిల్లాలో ఉండే కార్యవర్గ సభ్యుల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరోసారి మా తమ్ముడు మల్రెడ్డి కోటారెడ్డిని అభినందిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. మరి అన్ని రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ నెల్లూరు అట్మాస్ఫియర్ కానీ నెల్లూరులో మీకు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని